Now we are studying physical science. సో ఫిజికల్ సైన్స్లో మెయిన్గా మనకు ఫిజిక్స్ ఉంటుంది అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే గ్రూప్ 2 కానీ, ఓకే, గ్రూప్ 3 కానీ, లేదా గ్రూప్ 4 కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరిగా మనకు ఫిజికల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు బేసిక్స్ లెవెల్లో కాకుండా కొంచెం ఇప్పుడు అప్లికేబుల్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మనం తరోగా నేర్చుకుంటే 1 by 1 సరిపోతుంది. సరే, మనకు ఒకసారి అసలు కెమిస్ట్రీలో, ఓకే, కెమిస్ట్రీలో సిలబస్ ఏముంటుంది, తర్వాత ఫిజిక్స్లో ఏముంటుంది, సో 1 by 1 వి విల్ డిస్కస్. ఓకే, సో కెమిస్ట్రీలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎలిమెంట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, మూలకాలు వాటి ప్రాముఖ్యత. రెండవది వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ అండ్ థర్డ్ వచ్చేసి కెమికల్ బాండింగ్, దీన్ని రసాయన బంధము అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సొల్యూషన్స్, దీన్ని ద్రావణాలు అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. అండ్ సిక్స్త్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, కొంచెం బయాలజీ రిలేటెడ్. తర్వాత వచ్చేసి మనకు కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రీ. అంటే ఈ చాప్టర్లో మనం ప్లాస్టిక్స్, సిమెంటు, పాలిమర్సు, రిమైనింగ్ రకరకాల బిట్స్ మన ఈ చివరి చాప్టర్లో చూస్తాం. ఓకే, సో ఎక్కువగా ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్లికేషన్ లెవెల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మనం కొంచెం అదే లెవెల్లో చదివితే బాగుంటుంది. ఓకేనండి, రైట్. సో మనం నెక్స్ట్ బిట్కి పోదాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఎలిమెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఎలిమెంట్స్ వచ్చేసి టోటల్గా మనకు వీ హ్యావ్ 120 ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే, మనం ప్రీవియస్ క్లాసులలో కానీ బుక్స్లో కానీ చదివితే ఓల్డ్ బుక్స్లలో 104 ఉంటాయి, కొన్ని బుక్స్లలో 106 ఉంటాయి, 108 ఉంటాయి, 112 ఉంటాయి, అండ్ 114 ఉంటాయి, 116 ఉంటాయి, 118 ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఎలిమెంట్స్ అంటే కనుక్కున్న కొద్దీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో నౌ ప్రజెంట్ వీ హ్యావ్ 120 ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. మనకు మొత్తము 120 మూలకాలు గలవు. ఆవర్తన పట్టికలో 120 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇదేంటి చదవండి, అన్బెనీలియం లేదా యున్బెనీలియం. యూనిక్ అంటే 1, బై అంటే 2, నిల్ అంటే 0. సో ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి ఎలిమెంట్స్ డిసెంబర్ 10th రోజు చెప్తారు. సో డిసెంబర్ 10th ఇంపార్టెన్స్ ఏంటి అంటే నోబెల్స్ డే అంటారు. సో ఎవ్రీ ఇయర్ మనకు డిసెంబర్ 10th రోజు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నార్వే అండ్ స్వీడన్ లేదా ఓస్లో, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఓస్లోలో నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మన చదువుతాం జీకేలో 6 కేటగిరీలో ఇస్తారు. అందులో నోబెల్ ఎందుకు ఇస్తారంటే మనకు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం కనుక్కున్నాడు, అతను డైనమైట్ అనే ఎక్స్ప్లోసివ్ ఏజెంట్, పేలుడు పదార్థాన్ని కనుక్కున్నందుకు
ఇవ్వడం జరిగింది. సరే, ఆయన తర్వాత ఆయన పేరు మీదుగా మనకు నోబెల్స్ డే ఎవ్రీ ఇయర్ December 10th ఆయనే రోజు కాబట్టి ఆ రోజు నోబెల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సరే, మనకు గుర్తుంది కదా, యూనిక్ అంటే 1, బై అంటే 2, నిల్ అంటే 0. ఓకే, దెన్ నెక్స్ట్ బిట్ ఏంటంటే మనకు ఈ ఎలిమెంట్స్ వచ్చేసి దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఓకే, ఒకటి సాలిడ్స్, రెండవది వచ్చేసి లిక్విడ్స్, అండ్ థర్డ్ వచ్చేసి గ్యాసెస్. ఓకే, ఇన్ విచ్ 3 మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు సాలిడ్స్. మనకు ఎబోవ్ 90 వరకు సాలిడ్స్ ఉన్నాయి. లిక్విడ్స్ జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి మెర్క్యూరీ, రెండవది వచ్చేసి బ్రోమిన్. ఈ గ్యాసెస్ వచ్చేసి వీ హ్యావ్ 11 గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో వాట్ దే ఆర్? హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. ఇవన్నిటిని మనం ఏమంటామంటే నేచురల్ గ్యాసెస్ అంటారు. నేచురల్ గ్యాసెస్ అంటే నేచర్లో మనకు దొరుకుతాయి. ఓకేనా, నేచురల్ గ్యాసెస్. సో మనము 1 by 1 ఫస్ట్ లిక్విడ్స్ గురించి చదువుదాం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సాలిడ్స్ గురించి చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం చదివినాం లిక్విడ్స్ ఎన్నున్నవి. లిక్విడ్స్ వచ్చేసి జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఒకటేంటి మెర్క్యూరీ, దీన్నే హైడ్రార్జినం అని అంటాం. లాటిన్లో ఏమంటాం? హైడ్రార్జినం. తెలుగులో అయితే పాదరసము అని చెప్తారు. పాదరసం అని చెప్తాం. సో మెర్క్యూరీ అనేది యాక్చువల్గా మన బాడీలోకి పోతే వచ్చే డిసీజ్ పేరు మినిమేటా అనే డిసీజ్ వస్తుంది. మినిమేటా. ఓకే, సో మినిమేటా అనేది ఒక డిసీజు. మినిమేటా అనేది యాక్చువల్ డిసీజ్ పేరు కాదు, ఇది జపాన్లో ఉండే ఒక చిన్న దీవి పేరు. అనుకోకుండా ఈ జపాన్ దీవి పక్కకు ఒక సముద్రం ఉండేది. సో ఒక జపాన్లో ఉండే ఒక ప్లాస్టిక్ కంపెనీ బ్లాస్ట్ అయిపోతే అందులో పాదరసం అనేది వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సరే, బ్లాస్ట్ అయిపోయి ఆ పాదరసం అంతా వాటర్లో కలిసిపోయింది. ఆ వాటర్లో చేపలు ఉన్నాయి, ఆ చేపలు తిన్నవి, ఆ చేపలు మనుషులు తిన్నారు. అట్లా ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది అని చెప్తారు. ఓకేనా, రైట్. మినిమేటా డిసీజ్. రెండవ పాయింట్ ఏంటంటే మెర్క్యూరీని లిక్విడ్ స్టేట్ మెటల్ అంటాం. ఏమంటాం? లిక్విడ్ స్టేట్ మెటల్ అంటాం. అంటే ద్రవస్థితిలో ఉండే లోహం ఏది అని అంటారు. ద్రవస్థితి లోహము అని చెప్తారు. సో మీరు ఎక్కడ చూసినా మెటల్స్ అన్నీ ఎట్లా ఉంటాయి? సాలిడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, యూ టేక్ ఎనీ ఆఫ్ ది మెటల్ దట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ సాలిడ్ స్టేట్. బట్ ఓన్లీ లిక్విడ్ స్టేట్లో ఉండే మెటల్ ఏది అంటే మాత్రం మెర్క్యూరీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకోటి వచ్చేసి హైలీ థర్మల్లీ ఎక్స్పాండబుల్ లిక్విడ్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, పాదరసం తీసుకుంటే థర్మామీటర్లో పాదరసం మీరు తీసుకుంటే తొందరగా ఎక్స్పాండ్ అయితే లేదా? అందుకే దీన్ని అత్యధిక ఉష్ణ వ్యాకోచ గుణం గల ద్రవము అని అంటారు. అత్యధిక ఉష్ణ వ్యాకోచ గుణం గల ద్రవము అంటారు. ఇది ఫస్ట్ వన్. రెండవది ఏంటి మనకు? రెండవది ఏంటి అని చెప్పాను? ఓకే, బ్రోమిన్. ఓకే, దీనికి ఇంకొక పేరు ఏంటంటే మీరు చదివేటప్పుడు రెడ్ లిక్విడ్ అంటారు. రెడ్ లిక్విడ్ అంటే ఎరుపు రంగులో ఉండే ద్రవం ఇది. ఇంకోటి ఏం పాయింట్ చెప్తారంటే హైలీ రియాక్టివ్ లిక్విడ్ అంటారు. హైలీ రియాక్టివ్ లిక్విడ్ అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే వాస్తవంగా ఇప్పుడు యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, మన చేతిలో పోసుకుంటే సమ్ రియాక్షన్ ఈజ్ దేర్, బట్ కంప్లీట్ బాగా చేయి కాలిపోయేంత రియాక్షన్ అయితే ఉండదు. ఒకవేళ బ్రోమిన్ కనుక మనం చేతిలో పోసుకుంటే డైరెక్ట్గా హోల్ పడుతుంది అని మనకు చెప్తూ ఉంటారు సార్స్.
ఓకేనా. సో కాబట్టి అందుకే దీన్ని ఏమంటారు, హైలీ రియాక్టివ్ లిక్విడ్ అని అంటారు. ఓకేనా. సో ఇవి మనకుండే 2 లిక్విడ్స్. ఓకే. తర్వాత ఏమున్నాయి, మనం గ్యాసెస్ గురించి చదువుతాం. ఓకే. గ్యాసెస్, నేచురల్ గ్యాసెస్కి ముందు సింథటిక్ గ్యాసెస్ గురించి చూద్దాం. సింథటిక్ గ్యాసెస్ అంటే మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసినవి. ఏమున్నాయి మీ అందరు తెలిసింది, కొన్ని చూద్దాం. ఏంటిది, ఫస్ట్ వన్ గోబర్ గ్యాస్. దీన్ని మార్ష్ గ్యాస్ అంటారు. దీని ఫార్ములా CH4. దీన్నే మీథేన్ అని పిలుస్తారు. జనరల్గా మనకు పేడ నుంచి బయోగ్యాస్ అంటాం కదా, అది గోబర్ గ్యాస్. రెండవది వచ్చేసి LPG గ్యాస్, సిలిండర్లో ఉండేది. ఏమని చెప్తాం, బ్యూటేన్ అండ్ ప్రోపేన్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్లో ఏమంటారంటే బ్యూటేన్ అని ఉంటుంది అని చెప్తాం. ఓకే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సిలిండర్లో ఏముంటుందంటే లిక్విడ్ ఉంటుంది. సో లిక్విడ్ విల్ బికమ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్. నెక్స్ట్ తర్వాత భోపాల్ గ్యాస్. సో మన అందరూ తెలిసిందే, భోపాల్ ఎక్కడ, మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో దీని గురించి కొంచెం వివరణ చూద్దాం. సో మధ్యప్రదేశ్లో యూనియన్ కార్బైడ్ అనే ఫ్యాక్టరీ నుంచి December 2, 1984, ఓకే, ఈరోజు ఈ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీక్ అయితే చాలామంది చనిపోవడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఈ కంపెనీ మూసేయడం జరిగింది. దీన్ని తర్వాత డవ్ కెమికల్స్ అనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. మీరు డవ్ సోప్ అని వినే ఉంటారు. సో డవ్ కెమికల్స్ వాళ్ళు కొని ఉంటారు. సో దీనికి కొంత ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఉంటుంది. 2012 ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి, లండన్ ఒలింపిక్స్ అంటారు. సో 2012 లండన్ ఒలింపిక్స్కు ఎవరు స్పాన్సర్షిప్ ఇచ్చిర్రు అంటే, సరే 2008 చైనా బీజింగ్, 2012 లండన్, 2016 రియో డి-జీరో, నెక్స్ట్ ఇప్పుడు 2020 టోక్యో లేదా జపాన్. ఓకే. సో 2012కు ఒలింపిక్స్కు స్పాన్సర్షిప్ ఇచ్చింది ఎవరు అంటే డవ్ కెమికల్స్. ఓకేనా. సో ఇది భోపాల్ గ్యాస్ గురించి ఒక చిన్న పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఇంకొక మీ అందరు తెలిసింది ఏంటంటే లాఫింగ్ గ్యాస్. సో లాఫింగ్ గ్యాస్ ఫార్ములా N2O. దీన్నే నైట్రస్ ఆక్సైడ్ అంటారు. నెక్స్ట్ టియర్ గ్యాస్, దీన్ని CCl3NO2 ఫార్ములా. దీని పేరు వచ్చేసి ట్రైక్లోరో నైట్రోమీథేన్. దీన్నే టియర్ గ్యాస్ అంటారు. బాష్పవాయువు అని అంటాం తెలుగులో. ఎక్కువ పోలీస్ వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, ఓకే, అల్లరి మూకలను పంపించడానికి వాడేదే బాష్పవాయువు. ఓకే. సో ఇట్లా మనం చెప్పుకుంటా పోతే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఇవి ప్రిపేర్ చేసిన గ్యాసెస్. ఓకే. సో మన టాపిక్ వచ్చేసి ఓన్లీ ఏంటండి, నేచురల్ గ్యాసెస్. ఓకేనా. సో మన టాపిక్ ఏంటి, నేచురల్ గ్యాసెస్. సరే ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రోజన్. ఓకే, సో హైడ్రోజన్ను ప్రిపేర్ చేసిన సైంటిస్టు హెన్రీ కెవెండిష్ అనే సైంటిస్టు హైడ్రోజన్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో హైడ్రోజన్ను లైట్ వెయిట్ గ్యాస్ అని అంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్లో లైట్ వెయిట్ గ్యాస్, తేలికైన వాయువు ఏది అని అంటే చాలామంది ఏం చెప్తారంటే హీలియం అని చెప్తారు. ఓకే, హీలియం అని చెప్తారు. సో ఆన్సర్ కూడా ఏం పెట్టాలి, హీలియం పెట్టాలి. సో హీలియం లేదు అంటే మాత్రం హైడ్రోజన్ పెట్టాలి. ఎందుకు అంటే హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1 కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది. హీలియం 2 కాబట్టి సమ్
మోర్. కానీ హైడ్రోజన్ను లైట్ వెయిట్ గ్యాస్కి ఎందుకు వాడరు అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్లేమేబుల్ గ్యాస్ అంటారు. ఇట్ ఈజ్ ఏ ఫ్లేమేబుల్ గ్యాస్ అని అంటారు, అంటే మండుతుంది కాబట్టి మనం వాడలేం. నెక్స్ట్ 1 లీటర్ హైడ్రోజన్ తీసుకుంటే ఇది 0.09 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 1 లీటర్ ఎయిర్ కనుక తీసుకుంటే ఇది 1.26 గ్రామ్స్ వస్తుంది. ఓకే రైట్. సో మీ అందరు తెలిసిందే హైడ్రోజను ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, చాలామంది వాటర్ అని చెప్తారు. సో వాటర్ రాదు. నెక్స్ట్ కొందరు ఏం చెప్తారంటే H2O2 అంటారు. దీన్ని ఏమంటారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటారు. దీన్ని ఎక్కడ వాడతారు, యాంటీసెప్టిక్గా వాడతారు అని చెప్తారు. గాయాలను తగ్గించడానికి వాడేది ఏంటిది, హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఇది కూడా రాదు. దీని నుంచి ఏమొస్తుందంటే 2400 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్ అని చెప్తారు. ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్. దీన్ని ఎక్కడ వాడతారు అంటే గ్యాస్ వెల్డింగ్స్లో వాడతారు. గ్యాస్ వెల్డింగ్స్లో వాడతారు. ఓకేనా. సో గ్యాస్ వెల్డింగ్లో వాడేది ఏంటంటే ఆక్సీ హైడ్రోజన్ ఫ్లేమ్. ఓకే రైట్. ఇవి కొన్ని పాయింట్స్. ఇక నార్మల్ వెల్డింగ్లో వాడేది ఏంటి అంటే ఆక్సీ ఎసిటైలిన్ ఫ్లేమ్. రైట్ అండి. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఆక్సిజన్.